హైదరాబాద్లోని చాదర్ఘట్లో రేణుకా ఎల్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తొలి ఏకాదశి సందర్భంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరెల్లి అంజయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు అంజయ్య వారిని శాలువాతో సత్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కళ్యాణ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. చాదర్ఘట్లోని రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అంటే యావత్తు హైదరాబాద్లో తెలుసు అమ్మవారి గురించి. ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇందాక వ్యవస్థాపకులు మా అంజన్న గారు చెప్పినట్టు 27 సంవత్సరాలు నుండి పవిత్రంగా పూజా కార్యక్రమము ఎప్పుడైనా కానీ కళ్యాణము ప్రతి సంవత్సరం కళ్యాణం జరపడం జరుగుతుంది. దీంట్లో అందరూ యావత్తు హైదరాబాద్లో ఉన్న ప్రజలు, ప్రతినిధులు అందరు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడి నుండి మేము రేణుకా ఎల్లమ్మను బాగా నమ్ముతాం. ఎందుకంటే ఈ రోడ్ నుంచి పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకొనే పోతారు. కాబట్టి పూజ కార్యక్రమాలు కూడా ప్రతిరోజు పవిత్రంగా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు చేస్తారు. చాదర్ఘట్లోని రేణుకా ఎల్లమ్మ తల్లి జై. ఇక్కడ చూడబోతే మేము దాదాపు 23 సంవత్సరాల నుంచి మాకు ఆరెల్లి అంజయ్య మా కాకగారైనా ప్రతిసారి ఇక్కడికి పిలిచి మాతోటి కళ్యాణం రంగరంగ వైభవంగా కళ్యాణం చేపిస్తున్నాడు. ఈ అమ్మవారికి మేము కళ్యాణం చేస్తున్నందుకు కూడా మాకు కూడా ఎంతో ఘనంగా ఆనందంగా ఉంది. కావున ఇక్కడ భక్తులు కూడా చాలా సంఖ్యలో రావడం జరుగుతుంది. అందరికీ రేణుకా ఎల్లమ్మ తల్లి జై. ఇక్కడ చూడబోతే మేము దాదాపు ఎల్లమ్మ టెంపుల్ నుంచి ఉన్నాము. ఇక్కడ ప్రతి ఇయర్ బల్కంపేట అని నెక్స్ట్ వీక్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అట్లనే మన ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసంలో 3rd వీక్ ఘనంగా బోనాలు జరుగుతాయి. కళ్యాణం రోజు ప్రత్యేకత ఏంటంటే మార్నింగ్ అభిషేకము, అన్నదాన కార్యక్రమం, కళ్యాణం ఒగ్గువారి చేతి జరపబడుతుంది. ఇది దగ్గర ఒక 23 ఏళ్ళ నుంచి కళ్యాణం జరపబడుతున్నాం మా ఫాదరు. ఇప్పుడు మేము చూసుకుంటున్నాము. ఇక్కడ ఎంత వేల మంది వచ్చినా కూడా ఎవరికి ఎలాంటి